హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి నేను ఈ వీడియోలో డైలీ వ్లాగ్స్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇది ఫస్ట్ కొత్త కాబట్టి కొంచెం అంత ప్రొఫెషనల్గా ఉండకపోవచ్చు. సో ఒకసారి చూడండి ఎలా ఉందనిపించిందో, మీకు కొంచెం కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ వేసినటువంటి ముగ్గుని ఈ విధంగా అయితే వీడియో తీశాను. నేను ముగ్గులు అనేది చాలా ఇష్టం అండి నాకు, ఎందుకో తెలియదు. మనం ఈద్లోకి వెళ్ళి చూస్తే చాలా ప్రశాంతంగాను అందంగాను అనిపిస్తుంది. నేను ఉండేది రెంటెడ్ హౌస్ అండి. నేను హ్యాపీగా ఉండాలి అనుకున్న వాటిలో ముగ్గులు కూడా ఒకటనమాట. సో ఇంక పిల్లలు వెళ్ళిపోయారని చెప్పాను కదండి, డైలీ వేసుకునేటటువంటి బట్టల్ని మిషన్లో అయితే వేశాను. ఈ మిషన్ నేను కొత్తగా అయితే తీసుకున్నానండి. ఎవరైనా తక్కువ రేట్లో మిషన్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండే ఉంటాము, మాకు పెద్దగా బట్టలు ఉండవు అనుకుని సింపుల్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకైనా ఈ మిషన్ అనేది చాలా బాగుంటుందండి. సో మిషన్ కంపెనీ వచ్చేసి రియల్మీ. నాకు పడ్డ కాస్ట్ వచ్చి ఒక 100 అటు ఇటుగా 7000 ఎంతో పడిందండి. నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను. దీని ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ. సో ఆ పక్కన మనకి బట్టలు అనేది వాష్ అయిపోయిన తర్వాత ఇందులో స్పిన్ చేసుకున్నాము అంటే బట్టలు మనకి రెడీ అయిపోతాయి. మనం ఇందులో బెడ్షీట్ లాంటివి అవి వేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుందండి. జాగ్రత్తగా వాడుకుంటే కొన్నాళ్ళు వాడుకోవచ్చు. నాది పాత మిషన్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారా, ఇది ఎల్జీ అనమాట. ఇది కూడా టాప్ లోడేనండి. ఇది చాలా బాగుండేది. కింద డ్రమ్ అరిగిందో ఏమో మరి వేయించడానికి అవ్వక ఇంక సరే కదా, తక్కువలోనే వస్తుంది కదా అనేసి దీనికైనా పార్ట్స్ దొరకలేదండి నాకు. అందుకనేసి ఇంకా సరే అని తీసుకున్నాను అనమాట. చూసారా, వాష్ చేసినప్పుడు కూడా మురుకు అనేది మనకి బాగానే దిగుతుందండి. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, అంటే తక్కువ రేటు కదా, మనది అనుకుంటారు కదా అనేసి. జాగ్రత్తగా వాడుకోవచ్చండి. ఏదైనా మనం వాడుకునే దాంట్లోనే ఉంటుంది అనేది నాకు నా పాత మిషన్ వాడినప్పుడు తెలిసింది. అప్పుడంతే నేను బట్టలన్నీ ఎక్కువ పడుతున్నాయి కదా అన్నట్టుగా వేసేసేదాన్ని అనమాట. మనం అలా కాదండి, జాగ్రత్తగా చూసుకుని వేసుకొని జాగ్రత్తగా ఉతుక్కుని ఒక్కటే రోజు ఎక్కువ ఉతికేసుకోకుండా అలా జాగ్రత్తగా చేసుకుంటే మనకి కొన్ని రోజులు మనకి వస్తువు అనేది వస్తుంది. ఏదైనా అంతే కదండి, ఒకటి రెండు వెళ్ళిపోతేనే కానీ మనకి జ్ఞానోదయం అవ్వదు కదా. కొంచెం ఈ బాబుతో జరిగిందనమాట ఇది. సో అందుకని తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఉండేది రెంటెడ్ హౌస్ అని. నాకేంటంటే మనము ఓన్గా హౌస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిది ఒక 25,000 30,000లో తీసుకోవచ్చు అన్నట్టుగా, ఇంకా చాలులే అన్నట్టు తీసుకున్నానండి. అంటే ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి ఒకవేళ మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే అక్కడికి కొంచెం దూరం అండి. సో మొదలు పెట్టుకున్నాము అంటే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మారాలన్నమాట. సో ఇలా మారేటప్పుడు వస్తువులు పోతాయి అనేది నాకు బాగా భయం అన్నమాట, అందుకని తీసుకోలేదు. ఇక్కడ ఇవి వచ్చేసి నేను బట్టలన్నీ కూడా మిషన్లో వేయనండి. నా కాటన్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి, పాపకి సాటర్డే సివిల్ డ్రెస్ ఉందండి. సో వాళ్ళకి కొంచెం మంచి బట్టలు వేస్తాం కదా, సో అవి మిషన్లో వేస్తే ఉతికేస్తుంది కానీ బట్టలు అనేది పాడైపోతాయి కదా. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే కనుక పిల్లలకి సాటర్డే బట్టలు అవి అలా కాకుండా నేను ఏదన్నా ఆ మంత్లో కానీ ఎప్పుడైనా వెళ్తే మామూలుగా వెళ్తాం కదండి ఎక్కడికైనా, అలా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంచి మళ్ళీ ఈ విధంగా ఎండది వచ్చింది అనిపించుకొని సగ్గుబియ్యం గంజిని పెట్టుకుని ఆరేసుకుంటానండి. బట్టల్ని చాలా ఒబ్బడిగా వాడుకుంటాను అనమాట. నా కాటన్ డ్రెస్సులు ఏంటంటే ఈవినింగ్ బాబుకి స్టడీ క్లాసులు ఉంటాయండి. సో స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి. అందుకనేసి అలా 4-5 జతలు అయిన తర్వాత అప్పుడు అన్నీ కలిపి ఈ విధంగా సగ్గుబియ్యం గంజి అనేది రెడీ చేసుకుంటాను. మీకు సగ్గుబియ్యం పిండి మనకి మామూలుగా గంజి పొడి అంటే ఇస్తారండి మనకి బయట. జస్ట్ వాటర్ పెట్టేసుకుని సేమ్ మనం శనగ చట్నీ ఎలా చేసుకుంటాం అలాగా తిప్పి పోసేసుకొని 2 పొంగులు పొంగిన తర్వాత కట్టేసుకొని చల్లారిన తర్వాత మనం బట్టలకు పెట్టేసుకుంటే గంజి చాలా బాగుంటుందండి. సో ఇవి వచ్చేసి సాయంత్రం పిల్లలకి పెరుగు కోసం అనమాట. ఒకటేమో సాయంత్రానికి, ఇంకొకటేమో కరెంట్ లేదని కాచేసి పెట్టానండి రేపు మార్నింగ్కి. ఇక్కడ నేను బట్టలు అనేది పెట్టాను కదండి, ఒక పక్కన మిషన్లో మనకి తిరుగుతుంది, ఒక పక్కనేమో గంజి పెట్టాను. గంజి చల్లారాలి కాబట్టి ఈ లోపలను ముందు రోజు నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. సో ఇక్కడ మొత్తం అంతా చిందరవందరగా ఉందనేసి అదంతా సర్దేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా ఈ గ్యాప్లో అన్నట్టుగా వచ్చానమాట. నిజానికి నాకంటూ ఇంట్లో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ ఏమైనా ఉంది అంటే ఈ టేబుల్, ఈ మిషన్ అండి. ఇలాంటి మిషన్ కొనుక్కోవాలనేది నా డ్రీమ్ అనమాట. నేను ఒక 4 ఇయర్స్ బ్రతిమాలేనేమో మా వారిని, అప్పుడు నాకు ఇది శాంక్షన్ చేశారు కొనుక్కోవడానికి. సో చెప్పాను కదండి ఎస్టర్డే ఒక బ్లౌజ్ కుట్టాను అనేసి, అది వచ్చేసి ఈ మోడల్ అండి. చాలా బాగుంటుంది, పట్టు చీర మీద అండి. యాక్చువల్గా అయితే ఇది చీరలోదనమాట. ఇప్పుడు చూపిస్తుందని చూసారా, ఇది నేను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్
పెట్టి కుట్టుకున్నాను. చీరలోది ఏంటంటే నా చేతిలో పనే కదా! కుట్టుకోవచ్చులే కంగారేముంది అనేసి నాకింకా ఏయో పనులుంటే ఇంపార్టెంట్ పనులు అవి చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మోడల్ అనమాట ఇలా పెట్టాను. సరే కదా అని ఇంట్లో పెళ్లి దగ్గరికొచ్చిన తర్వాత కుట్టుకుందాం కదా అని చూస్తే కుట్ కట్ చేసినప్పుడు బానే ఉందండి. స్టిచ్ చేసుకునేటప్పుడే ఎందుకో క్లాత్ అస్సలు బాలేదు. చినిగిపోయినట్టు అయిపోయింది. సో, ఆఫ్టర్ మ్యారేజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళి పాటూరు పట్టు ఉంటది కదండీ! సో, ఆ పట్టు ముక్క అనేది తెచ్చుకొని కుట్టుకున్నాను. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో, మోడల్ ఎలా ఉందని చూడండి. ప్యాచ్ వర్క్ అనమాట. ఇది మొత్తం అంతా ప్లెయిన్ దాని మీదే ఈ మోడల్ పెట్టాను కదా! అది పెద్దగా తెలియట్లేదు. ముందు నేను దీనికంటే ముందు సేమ్ మోడల్‌లో వేరే బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకున్నానండి. సో, ఈ మోడల్ ఏంటి అనేది ఐడియా రావడం కోసం మీకు ఇదిగోండి. ఇది కనిపిస్తుంది కదా! ఇదండి ఇలా వస్తదనమాట. ఇదొచ్చేసి బ్యాక్ సైడు మనకి ఇలాగా షోల్డర్స్ మీదకొస్తది ఇలాగ బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగ జస్ట్ మనకి ఇలా వి షేప్‌లో వస్తదనమాట. మోడల్ అనేది చాలా బావుంటదండి. మనకి ఇలా అంచు ఏదైనా సెపరేట్‌గా వేసుకుంటే బ్లౌజ్ పైన తెలుస్తది. నేనేంటంటే వర్క్ చేస్తాను కదా! మీకు బ్లౌజ్ వర్క్ చేసినప్పుడు చూపిస్తాను. సో, అప్పుడు ఇంకా అనిపిస్తదనమాట. పట్టు చీర మీద కదండీ! వర్క్ చేసినప్పుడు చూపిస్తాను. సో, ఇవన్నీ సర్దేసుకొని ఎక్కడియి అక్కడ క్లీన్‌గా పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా! అన్నట్టుగాను వచ్చానండి. ఇంకా బట్టలన్నీ ఉతికేసాను. ఇంగోండి పైకొచ్చాను. పైకొచ్చిన తర్వాత ఇదిగోండి మొత్తం నా డ్రెసెస్ అన్నీ ఈ విధంగా అయితే గెంజి అనేది పెట్టేసుకున్నాననమాట. ఇవి 2 శారీస్ అయితే కట్టుకున్నానండి. శారీస్ కూడా అంతేనండి. నేను వెంటనే ఏం ఉతికేయనండి. వచ్చిన వెంటనే మడత పెట్టి అవన్నీ ఒక కవర్‌లో పెట్టి వేరేగా పెడతాననమాట. సో, మళ్ళీ మనకెప్పుడైనా చిన్న చిన్న ప్రయాణాలుంటే మళ్ళీ అవే తీసి కట్టుకొని ఇంకా మనం 2, 3 సార్లు కట్టిన తర్వాత కవర్లు కూడా ఉతికేసుకొని ఈ విధంగా శారీస్‌ను శుభ్రంగా ఉతుక్కొని ఐరన్ చేసేసుకొని మామూలుగా షెల్ఫ్‌లో బీరువాలో పెట్టేసుకుంటాను. ఇలా పైకొచ్చినప్పుడు ఏదో మీకొక మంచి సీన్ చూపిస్తానండి. మబ్బులు మబ్బులుగా ఉంది ఈరోజు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా చెట్టు, అదొచ్చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అండి అది. వెనకాల బిల్డింగ్ అంతాను. ఆ చెట్టుని చూసిన ప్రతిసారి నాకు మా అమ్మమ్మ ఇంటి దగ్గర స్కూల్‌లో చెట్టే గుర్తొస్తదనమాట. పూర్వం ప్రతి స్కూల్లోనూ అలాంటి చెట్టు అనేది ఒకటి ఉండేది కదా! ఇప్పుడు ఎవరు ఉంచట్లేదండి. సో, ఇది గ్రౌండ్ అంతా స్కూల్ గ్రౌండే. చాలా పెద్ద గ్రౌండ్ కదా! అందుకనేసి ఇంకా చెట్టుకి ఏం అడ్డులేదనమాట వాళ్ళకి. ఇవాళ రేపట్లో అసలు గ్రౌండ్‌లోనే స్కూలే ఉండట్లేదనుకోండి. ఇంకా పైకొస్తే ఇంక ఇదిగోండి ఇదంతా పచ్చగా ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటది. ఎండ ఎక్కువ లేదనుకోండి, నేను ఎర్లీ మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే వేసేసుకుంటాను కదా! పెద్దగా ఎండ అనేది రాదండి. సో, ఒక 10 నిమిషాలైనా అలా పైన ఎంజాయ్ చేస్తాననమాట. కిందకొచ్చేసరికి ముందు రోజు ఫంక్షన్‌కెళ్ళినప్పుడు పట్టుకొచ్చానండి ఈ మొక్కలనేది. నేను కింద వేసేసాననమాట. తర్వాత కుండీల్లో సెపరేట్ చేసుకున్నాక వేసుకోవచ్చని. అవి మొగ్గలనేది ఇడుచుకున్నాయి. మొత్తం 4 కలర్‌లయితే ఉన్నాయండి. అవ్వడానికి 4 రేఖ కలర్‌లే కానీ 4 రకాలనమాట. ఒకటి పింకు, ఒకటి రెడ్, ఒకటి లైట్ ఆరెంజ్, ఒకటి ప్యూర్ యెల్లో అండి. సో, ఇంకా ఏంటంటే ఇదిగోండి పచ్చి పసుపు కొమ్ములు మొక్కల కిందొస్తే అవి ఇందులో మట్టి వేసుంటే ఆల్రెడీ ఏదో మొక్క చనిపోయి ఉందనమాట. సో, ఇందులో వేసాను. ఆ ఆకు అనేది విచ్చుకుంటూ చాలా అనిపించింది ప్రొద్దుటే. నేను పైనుంచి వస్తా ముందు మొక్కలనే చూసుకుంటానండి. అయిపోద్ది కదా పనంతా. బట్టల పని కూడా అయిపోయేసరికి ఇదొచ్చేసి మనకి తమలపాకు మొక్క అనేది వేశాను. సో, బానే బతికేసింది అనిపించింది. దీని పేరేంటో నాకు తెలీదు కానీ తెచ్చాను. చూడాలి ఏమవుతదో బ్రతుకుతదో లేదో. ఇదొచ్చేసి ఇల్లు పాతగా అయిపోయిందండి మొత్తం. చేంజ్ అవ్వాలి. అయినా సరే ఇక్కడ కొంచెం ఖాళీగా ఉందని ఎప్పుడో ఒక 6 ఇయర్స్ అవుతుందేమోనండి వాటర్ బాటిల్స్ పెట్టి ఇలాగా చిగుర్లొచ్చినప్పుడల్లా కిందంతా తీసేస్తాను. ఇంకా తీయలేదది. మామూలుగా చూపిస్తున్నాను మీకు. ఈ 6 ఇయర్స్ నుంచి వాటర్ బాటిల్ అలాగే ఉంటాయండి. పైనుంచి కిందకొచ్చేటప్పుడు మెట్ల పక్కన ఈ విధంగా స్పేర్ బండ్లుంటాయి కదా! గ్యాస్ బండ్లు అవి అక్కడే ఉంటాయన్నమాట. సో, అవిని మాత్రం ఎందుకు అలా ఖాళీగా పెట్టడం అన్నట్టుగా నేనేంటంటే నాచు మొక్కలుంటాయి కదా! అవి బౌల్స్ వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ ఉంటది కదండీ! ఏంటి మన అదే వెన్నెలా స్ట్రాబెర్రీ మామూలు ఐస్ క్రీమ్ బాక్సులనమాట అవి. ఇదొచ్చేసి మొత్తం క్లీన్ చేసేసాను కదండీ మొన్న. మామూలుగా ఉండే కుండీలన్నీ ఇటు పెట్టాను. ఇంకా మిగతా కుండీలు లాంటివి ఏమన్నా ఉంటే ఇలా మెట్ల పైకి మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకున్నాననమాట. మార్చుకుంటూ ఉంటానండి. అక్కడ, అక్కడ. రండి. మేము మా ఇంటికొచ్చిన కొత్త చుట్టాలనమాట. మొక్కలు కొత్తవే. సో, కుండీలు కూడా కొత్తవే. నేను మీషోలో తీసుకున్నానండి. 5 వచ్చేసి నాకు 173 రూపీస్ పడింది. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ. అలా కాకుండా మీరు ముందే క్యాష్ పే చేసేస్తే గనక మనకి 153 ఎంతో పడింది. సో, ఈరోజు ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇదండి.
నాకు వచ్చినట్టుగా తీసాను. ఇవి వచ్చేసి ఆ పక్కన ఉన్న మొక్కల్ని తీసుకొచ్చి ఇటు పెట్టాననమాట. అంటే కొత్తవి వచ్చినాయి కదా! కొత్త వాటిని కొంచెం ఎదురుగుండా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఇంకా బట్టల పని అయిపోయింది. కిందకొచ్చి మొక్కలు సర్చింగ్ అయిపోయింది. సో, భోజనం టైం కూడా అయ్యింది కదండీ! సో, ఈరోజు వచ్చేసి నేను బంగాళదుంప కోడిగుడ్డు వండాను. ఇందులో నేను పిల్లలకి వండానండి ఇది. సో, పిల్లలకి వండినప్పుడు ఏంటంటే కొంచెం హెల్తీగా ఉండడం కోసం ఎంత స్పీడ్‌గా వండినా పని అవుతుంది అన్నట్టుగా మునగాకు పొడిం వేసి వండాను. మునగాకు ఎక్కువ వేసుకుంటే నాకు వేడి ఎక్కువైపోతుంది అన్నట్టుగా ఇంట్లో బనానా డైలీ ఉండేలా చూసుకుంటానండి. సో, ఇదొచ్చేసి పచ్చి రొయ్యలు, చింతకాయని. సో, రొయ్యలు ఎక్కువ వేసుకుంటే నాకు పడదండి. అందుకే మీకు రొయ్యలు కనిపించట్లేదు. ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి.